రావణ సంహారము జరిగిపోయింది. రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగ వైభవంగా ఆయనకు పట్టాభిషేకము జరిగింది. ఒకరోజున రాములవారు సభలో కూర్చొని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి. 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేని మనిషి ఇంద్రజిత్తుని చంపగలడు. లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టి ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు అని ఎవరో గుర్తు చేశారు. ఆ మాటలు విన్న రాముల వారికి ఒక అనుమానము వచ్చింది. 14 ఏళ్లపాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకొని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు. నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంతఃపురములో ఆ నిద్రని అనుభవించిందని తెలుసు. కాని రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావో అని అడిగారు. మనం వనవాసం చేస్తున్నన్నాళ్ళు నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు త్వరలో ఉంచేవాడిని అని జవాబిచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి. కాని సరదాగా ఆ ఆహారపు పొట్లాలన్నీ ఓసారి లెక్క పెడదామని అనుకున్నారట. దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు. కాని లెక్కలో ఒక 7 రోజుల ఆహారం తగ్గినట్టు తేలింది. లక్ష్మణ, ఓ 7 రోజుల పాటు ఆహారంగాని ఆరగించావా ఏం అని పరిహాసంగా అడిగారట రాములవారు. అన్నయ్య, మొదటి సందర్భంలో తండ్రిగారి మరణవార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకునేలేదు. రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే మనకు లేదు. రావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో 3వసారి ఆహారాన్ని సేకరించలేదు. నేను ఇంద్రజిత్తు సంధించిన బాణానికి మూర్ఛిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నమే చెయ్యలేదు. మరునాడు ఇంద్రజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు. ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్యా పాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు. మరునాడు రావణుని కోసం విలపిస్తున్న లంకా వాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసము చేసింది. ఇలా 7 సందర్భాలలో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు అని బదిలిచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుడి నిబద్ధతకు రాములవారి మనసు కరిగిపోయింది. అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నురాలయ్యారు. తల్లి, వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతో పాటు లేకపోయినా ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలను తట్టుకొని నిలబడగలిగాము. అందుకే సీతా లక్ష్మణులతో పాటు నువ్వు కూడా మా పక్కనే ఆసీనురాలువై ఉండు అన్నారట రాములవారు. రాములవారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్ళు చెమ్మగిల్లాయి. కాని ప్రభూ, నాకు నీ పాద పద్మాల దగ్గర చోటు కంటే వేరే వరము ఏదీ వద్దు. ప్రతిరోజు నీ పాదాల చెంతకు చేరుకుని నా అనుగ్రహాన్ని పొంది నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు అని వేడుకుందట ఊర్మిళ. కలియుగంలో పురీక్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్ర పాలకురాలిగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు అంటూ వరాన్ని అందించారట. ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారు చేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తరువాత కాని భక్తులకు అందించరని చెబుతారు. పూరిలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే కదా. ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్తమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు బీవీఎస్.